చెక్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? మస్ట్ బి ఇన్ రైటింగ్, సేమ్ అన్కండిషనల్ ఆర్డర్ టు పే. ఇక్కడ మీకు చెక్లో ఏంటి? టు పే అని చెప్పి పేరు, తర్వాత ఎంత అమౌంట్ ఇన్ టర్మ్స్ ఇన్ నెంబర్స్, తర్వాత మీ సిగ్నేచర్. ఇంకోటి దాంట్లో మీరు ఏమైనా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామనుకుంటే క్రాసింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. జనరల్ క్రాసింగ్ ఒకటి, స్పెసిఫిక్ క్రాసింగ్ ఒకటి, రెస్ట్రిక్టివ్ క్రాసింగ్ ఒకటి. జనరల్ క్రాసింగ్ అంటే ఏంటి? 2 లైన్తో క్రాస్ చేస్తారు. అంటే ఏంటి? ఎవరి పేరైతే మీరు అక్కడ రాస్తారో 2 పేలో వాళ్ళకే అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి క్రాస్ చేస్తారు. లేదా స్పెసిఫిక్ క్రాసింగ్ అంటే ఏంటి? ఆ క్రాసింగ్ మధ్యలో రాస్తారు ఆంధ్ర బ్యాంక్ అని. అంటే చెక్కు కెనరా బ్యాంక్ది, మీరు ఏంటి, నేను మీకు చెక్ ఇస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెక్ ఇస్తున్నారు. ఓకే, ఏ కెనరా బ్యాంక్ చెక్ బికి ఇస్తాడు. బికి ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉంది, యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఓకేనా? కానీ మీరు చెక్ క్రాస్ చేసేటప్పుడు ఏం రాస్తారంటే ఆంధ్ర బ్యాంక్ అని రాస్తారు. సో ఆ బి అనే వ్యక్తి దాన్ని ఎక్కడ మార్చుకోవచ్చు? ఓన్లీ ఆంధ్ర బ్యాంక్లో మాత్రమే మార్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ స్పెసిఫిక్ క్రాసింగ్, స్పెషల్ క్రాసింగ్. నెక్స్ట్ రెస్ట్రిక్టివ్ క్రాసింగ్. రెస్ట్రిక్టివ్ అంటే ఏంటి? క్రాస్ చేసి దిస్ చెక్ కెనాట్ బి ఎండార్స్డ్ టు ఎనీవన్. అంటే ఎండార్స్మెంట్ అంటే ఏంటో చెప్తాను నేను ఫస్ట్. ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే ఏ ఉన్నారు, సేమ్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నారు, బి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బికి చెక్ ఇస్తారు. ఓకే, చెక్ ఇచ్చేటప్పుడు ఏం రాస్తారంటే దిస్ చెక్ కెనాట్ బి ఎండార్స్ అని రాస్తారు. ఎండార్స్ అంటే ఏంటి? మీ పేరు మీద ఏదైతే చెక్ ఉందో మీరు దాని వెనకాల ఎండార్స్ చేసి మీరు సి అనే వ్యక్తికి ఇవ్వచ్చు ఇన్ కేస్ ఆ రెస్ట్రిక్షన్ లేకపోతే. కానీ ఎప్పుడైతే ఆ రెస్ట్రిక్షన్ మెన్షన్ చేస్తాడో దట్ ఈస్ రెస్ట్రైనింగ్ యూ టు ఎండార్స్ ఇట్ టు సమ్ అదర్ పర్సన్. సో దిస్ ఈజ్ రెస్ట్రిక్టివ్ ఎండార్స్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? మస్ట్ బి ఇన్ రైటింగ్, అన్కండిషనల్ ఆర్డర్ టు పే, డ్రాన్ ఆన్ ఏ స్పెసిఫిక్ బ్యాంకర్, పేయబుల్ ఆన్ డిమాండ్, సైన్డ్ బై ద డ్రాయర్. డ్రాయర్ అంటే ఎవరు? ఇక్కడ ఇచ్చేవాడు. డ్రాయర్ అంటే ఎప్పుడు ఇచ్చేవాడు, డ్రాయి అంటే ఎప్పుడు తీసుకునేవాడు. ఇక్కడ పేయి ఎవరు? బ్యాంక్. ఓకే, నెక్స్ట్ చెక్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? బేరర్ చెక్ ఒకటి, ఆర్డర్ చెక్ ఒకటి, క్రాస్డ్ చెక్ ఒకటి, పోస్ట్ డేటెడ్ చెక్ ఒకటి. బేరర్ చెక్ అంటే ఏంటి? 2 పే రాస్తాం కదా, ఇవన్నీ బేరర్ చెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 పేలు నేను మీ పేరు రాశాను అనుకోండి, దుర్గా ప్రసాద్ అని. సో మీది బేరర్ చెక్ అవుతుంది. అలానే సెల్ఫ్ చెక్ ఇచ్చాను, అది సెల్ఫ్ చెక్ అవుతుంది. ఓకే, 2 పే ఆర్ బేరర్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ బేరర్ చెక్. మీకు త్రూ అకౌంట్ అయినా తీసుకోవచ్చు మీరు దాన్ని, లేకపోతే త్రూ క్యాష్ అయినా తీసుకోవచ్చు మీరు దాన్ని. ఓకే, సబ్జెక్ట్ టు బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ ఆర్డర్ చెక్, పేయబుల్ టు స్పెసిఫిక్ పర్సన్. అంటే ఏంటి? మీరు అక్కడ 2 పేలో మెన్షన్ చేసి మీరు వాళ్ళ అకౌంట్కే వెయ్యాలి అని చెప్పి మెన్షన్ చేస్తారు కదా, ఇవన్నీ ఆర్డర్ చెక్. అంటే స్పెసిఫిక్ ఆర్డర్ మీరు మెన్షన్ చేయాలి. ఈ కన్సర్న్డ్ పర్సన్ ఈ కన్సర్న్డ్ అకౌంట్లోనే వెయ్యండి, ఈ కన్సర్న్డ్ పర్సన్ త్రూ క్యాషే ఇవ్వండి, మీరు ఆ క్రాసింగ్లో మెన్షన్ చేస్తారు కదా. సో ఆ మెన్షన్ చేసింది ప్రకారం వాళ్ళు చేస్తే దాన్ని ఆర్డర్ చెక్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్రాస్డ్ చెక్. పైన మనం క్రాస్ చేస్తాం కదా, క్రాస్డ్ చెక్. ఇంకోటి మీకు డౌట్ రావాలి ఏంటంటే, సార్ బేరర్ చెక్, ఆర్డర్ చెక్, క్రాస్డ్ చెక్ ఈ 3 ఒకటి అవ్వచ్చు కదా? అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెక్లో క్రాస్ చేసి దాని మధ్యలో ఇట్ హ్యాస్ టు బి పెయిడ్ ఇన్ ద ఆంధ్ర బ్యాంక్ అన్నా అనుకోండి, ఇది బేరర్ చెక్. అంటే ఎవరి పేరైతే అక్కడ ఉందో వాళ్ళకే పే చేస్తున్నాం. బేరర్ చెక్ క్రాస్ చేసాం, క్రాస్డ్ చెక్. నెక్స్ట్ ఆర్డర్ చెక్, నేను మధ్యలో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆర్డర్ చెక్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ డేటెడ్ చెక్ అంటే మీకు తెలిసిందే ఏంటి? పోస్ట్ డేటెడ్లో చెక్ సైన్ చేసి ఇస్తే దట్ ఈస్ పోస్ట్ డేటెడ్ చెక్. ఓకే, నెక్స్ట్ హోల్డర్ అంటే ఎవరు? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఎవరు? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెక్ ఇచ్చా, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెక్ ఇచ్చా అనుకోండి, అతను హోల్డర్, అతని పేరు మీద ఉంది కాబట్టి హోల్డర్. ఏ సి అనే వ్యక్తికి ఇచ్చి నువ్వు వెళ్ళి బికి ఇవ్వు చెక్కు, ఇది బి పేరు మీద ఉందని చెప్పారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. అంటే ఎవరు? సి అనే వ్యక్తి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఎప్పటి వరకు? ఈ చెక్ని బికి చేర్చేంత వరకు అతని దగ్గర ఉంది. సో హీ ఈస్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఓకేనా? ఇప్పుడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ లో వాట్ ఆల్ ద ఎసెన్షియల్ థింగ్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్? ఫస్ట్ వన్, మస్ట్ అబ్టైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ కన్సిడరేషన్. ఏదో ఒక ఉదాహరణకి అతనికి ఏదైనా జీతం ఇవ్వడమో, లేకపోతే అతనికి ఆ చెక్ని అతనికి చేర్చడానికి కానీ ఇతనికి ఏదైనా కన్సిడరేషన్ వస్తేనే హీఈస్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇఫ్ నో కన్సిడరేషన్ ఈస్ గివెన్, హీ ఈస్ నాట్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, నెక్స్ట్ మస్ట్ అబ్టైన్ ఇట్ బిఫోర్ మెచ్యూరిటీ.
ఈ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనే వ్యక్తి ఎప్పుడు కానీ మెచ్యూరిటీ అంటే ఎవరు? ఉదాహరణకి ఈ రోజు డేట్ ఎంత? 4th. నేను చెక్లో 7th మంత్ వేసాను అనుకోండి, 7th లోపల ఇతను హోల్డర్ ఎవరు ఇన్ డ్యూ కోర్స్ ఉన్నాడో అతను తీసుకొని హోల్డర్ అనే వ్యక్తికి ఇవ్వాలి 7th లోపల. సో ఈ బిఫోర్ మెచ్యూరిటీ అనేది ఇవ్వాలన్నమాట చెక్. సో దట్ ఈస్ అనదర్ ఎసెన్షియల్ ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, మస్ట్ అబ్టైన్ ఇట్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నోటీస్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్. గుడ్ ఫెయిత్ అంటే ఏంటి? ఇతను మిస్యూజ్ చేద్దామని కాకుండా ఏదైతే వర్క్ మీద అతను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ హోల్డ్ ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ హోల్డర్కి ఇచ్చేయాలి. ఎవరికైతే చేర్చాలో వాళ్ళకి చేరిపోవాలి ఇక్కడ. ఓకే.